సంతోషముగా పులకరించినే పాడన సంగీతం ఊరూరంతా దండోర వేసి చాటన యేసుని జననం నా యేసులాంటి దేవుడే ఈ లోకంలో లేడే ఆ దేవదేవుడే కుమారుడే భూమిలో జన్మించే అమ్మా అట్టుపల్లి పంచుతున్నారు, అట్టుపల్లి తీసుకుని వెళ్ళాలి. అందరికి అట్టుపల్లి ఇస్తున్నారు, అట్టుపల్లి తీసుకుని వెళ్ళాలి. యూత్ కూరలు అట్టుపల్లి పంచుతున్నారు, అట్టుపల్లి తీసుకుని వెళ్ళాలి అందరూ. మరి ప్రార్థన ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. అందుకే ప్రార్థన చేసి ఇమ్మని చెప్పారు. అట్టుపల్లి ఇస్తున్నారు, అట్టుపల్లి తీసుకుని వెళ్ళాలి. మీద జన్మించినప్పుడు జరిగిన సంగతులు ఏమిటో చెప్తాను. అలా కూర్చుని ఉన్నాడమ్మా, మీ దగ్గరికి అట్టుపల్లి తీస్తున్నారు. అనగనగా యెరూషలేము రాజ్యముండెనట, ఆ రాజ్యములో హేరోదు మహారాజు ఉండెనట. తెలిపిరి హేరోదుకు యేసురాజు పుట్టెనట. హేరోదే రాజుగా తప్ప వేరే రాజుండకూడదట. అయ్యో పాపం హేరోదు ఆట సాగలేదట. యేసురాజుని చంపగోరి ఆజ్ఞ జారీ చేసినట. సాతాను తంత్రాలేవి కూడా సాగలేవట. యేసురాజే మహారాజుగా పూజింపబడెనట. ఇది కథ కాదు, ఇది కథ పంచాలు అట్టుపల్లి ఒకలే ఇస్తున్నారమ్మా, ఇంకొకరు వెళ్ళాలి. కుర్రాళ్ళు సంఘటన విభజింపబడెను చరిత్ర రెండు భాగాలు తన వలన. ఏమి చిత్రమో ఓ ఎంత భాగ్యమో, ఏమి చిత్రమో ఓ ఎంత భాగ్యమో. ఆలోక రక్షకుడు నిన్ను నన్ను రక్షింపవచ్చనే. ఓ సంతోషముగా పులకరించినే పాడన సంగీతం ఊరూరంతా దండోర వేసి చాటన యేసుని జననం. సంతోషముగా పులకరించినే పాడన సంగీతం ఊరూరంతా దండోర వేసి చాటన యేసుని జననం. నా యేసులాంటి దేవుడే ఈ లోకంలో లేడే ఆ దేవదేవుడే కుమారుడై భూమిలో జన్మించే. యూత్ కూరలు ఎక్కడికి వెళ్దామా? మరి భోజనం చేసి కుర్చీలన్నీ సర్దేసి వెళ్ళాలి. యూత్ కూర వారు కుర్చీలన్నీ సర్దాలి, బరకలు తీయాలి. అప్పుడు భోజనం చేసి వెళ్దాం. పొద్దున్న టిఫిన్ క్యాన్సిల్. యూత్ కూరలు కుర్చీలు సర్దాలి, బరకలు తీయాలి. అందరు భోజనం చేసి మొహం కొడుకుని వెళ్దాం. విన్నారుగా ఆ యేసయ్య జననం ఎంత దీనమాయనో. ఇస్తారా ఆ యేసయ్యకు చోటు మీ అందరి గుండెలో. అమ్మ కాయ చిట్టి చెల్లి తమ్ముడా. ఆ తర్వాత ఏం జరిగింది ఇంకా చెప్తాను వినండి. అదిగో ఆ తూర్పు దేశపు మహాజ్ఞానులట. ఆ చుక్కను చూడగా తెలిసెను రక్షకుడు పుట్టెనట. బంగారు సాంబ్రాణి మూలము కానుకలను తెచ్చిరట. సాష్టముగా సాగిలపడి నొక్కిరి ఆ యేసుని ఎదుట. గొర్రెల కాపరులు గొర్రెలు కాయుచుండిరట. ఓ గొప్ప వెలుగు వారి మధ్యన ప్రకాశించెనట. ఆ వెలుగులోన దూత ఈ శుభ
తెలిపెనట ఇక సంతోషముగా యేసురాజుని దర్శింపవచ్చిరట ఇది కథ కాదు ఇది కథ కాదు యథార్థముగా జరిగిన సంఘటన 2000 ఏళ్ల క్రిందట ఇది జరిగెను ఓరన్న ఏమి చిత్రమో ఓ ఎంత భాగ్యమో ఏమి చిత్రమో ఇది ఎంత భాగ్యమో ఆ కన్యమరియ గర్భమందు పుట్టిన యేసురాజుకే జై సంతోషముగా పులకరించిందే పాడన సంగీతం ఊరంతా దండోర వేసి చాటన యేసుని జననం సంతోషముగా పులకరించిందే పాడన సంగీతం